మల్కాజ్గిరి మొత్తం మేడ్చల్ జిల్లా కంప్లీట్ ప్రైవేటీకరణ. 900 కోట్లు వచ్చింది. ఇంతవరకు వరంగల్ ఇంత పెద్ద సిటీ, హైదరాబాద్ తర్వాత సిటీ అని చెప్తాం. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాలే. ఎందుకు మీరు లోకల్ ఖమ్మం వాళ్ళకు ఉద్యోగాలు ఇవ్వరు? ఎందుకు బయట నుంచి లేబర్ని తెచ్చుకుంటారు? ఒకసారి ఆలోచన చేయండి. ఫీమేల్ లిటరసీ రేట్ 23% అంటే తెలంగాణకు నామోషి కదా. మేజర్ డిపెండెన్సీ కృష్ణా నది జలాలను మనం తెచ్చుకోగలిగినామా? ఈ ప్రశ్న ఖచ్చితంగా నల్గొండ జిల్లాలో ఉన్న ఆలోచన పరులు తమ అడగాల్సినటువంటి అవసరం ఉంది. చెంపెట్లు ఆడబిడ్డలకు కులంబంగానే వేయండి. ఫస్ట్ ఒక ఫార్మా కంపెనీ వాడు ఎంత ధైర్యం ఉన్నారు? ఇరిగేషన్ మంత్రి నియోజకవర్గం ఫార్మా కంపెనీ వాడు వచ్చి అర్ధరాత్రి వేస్టేజ్ డంప్ చేసిపోయాడు. రాయగిరి అనేటటువంటి ఊరు ఇప్పుడు భువనగిరి మున్సిపాలిటీలో ఒక భాగం అయిపోయింది. వాళ్ళ ఒక్క ఊరిలో 6-7 సార్లు భూమి పోయింది. అయినా సరే మళ్ళీ ఒకసారి పుట్టులాలతో వాళ్ళ భూమి తీసుకుంటానని చెప్తున్నారు. నేను పాలమూరు రంగారెడ్డికి 4,300 కోట్లు ఇచ్చినాను. ఏడ ఇచ్చారు? 4,300 కోట్లు ఇస్తే ఒక తట్టెడు మట్టి ఎత్తుకోవాలి కదా. మరి మహబూబ్ నగర్ నిరుద్యోగుల పక్షాన జాబ్ క్యాలెండర్ తొందరగా ఇవ్వాలని కోరుతున్నాను. ఇక్కడ చూసినా ఈ 16 జిల్లాలలో ఎక్కడ చూసినా కూడా కాలువల మెయింటెనెన్స్ అనేది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బంద్ పెట్టింది మొత్తానికి. మంచినీళ్ళు, ఈ మురుగునీరు మంచినీరు కలిసిపోతే ఇట్లా వస్తున్నది కాలనీలలో. ఇది మేము యాకత్పూర కాన్స్టిట్యున్సీలో చూసినాం. కానీ ఇంకా చాలా ఏరియాస్లో ఇదే ప్రాబ్లం ఉన్నది. ఇది యాకత్పూరలో చూసినాం, ఇదేమో అడిక్మెట్ కాలనీ ముషీరాబాద్. ఇది మొత్తం ఇది పెట్రోల్ వాసన బీభత్సంగా ఉంది పరిస్థితి. ఎందుకు దీన్ని పరిష్కారం చేస్తలేరు అని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడిగేటోడు ఒకటి ఉండాలి. ఆ అడిగే పనే ఇవాళ తెలంగాణ వస్తుంది. అడగడానికే వస్తుందని తప్పితే ఇంకొకటి లేదు. మరి ఏమక్క మీరు బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎందుకు రాలే? ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు నన్ను కట్టేసి ప్రోటోకాల్ అనేటటువంటి ఒక అనిపించని తాడుతో కట్టేసి మీరు నిజామాబాద్ దాటొద్దు అనేటటువంటి నియంత్రణ నా మీద పెట్టింది.